ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభునేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన కన్న తండ్రైన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు బైబిల్లో నుంచి ఒక ప్రాముఖ్యమైన సంగతిని ఆలోచించటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు భక్తులతో పలికిన మాటలున్నాయి, ప్రవక్తులతో పలికిన మాటలున్నాయి, రాజులతో పలికిన మాటలున్నాయి, మరి రాణులతో పలికిన మాటలున్నాయి. ఎన్నో రకాలుగా దేవుడు ప్రతి వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడ్డాడు. పితరుల ద్వారా మాట్లాడాడు, భక్తుల ద్వారా మాట్లాడాడు, రాజుల ద్వారా మాట్లాడాడు. ఎందరి ద్వారానూ దేవుడు మాట్లాడటానికి ఇష్టపడతాడు. ఎందుకు ఇష్టపడతాడు అంటే, దేవుని ఆలోచన ఏంటంటే ప్రియులారా, దేవుడు ఏదైనా మనిషి ద్వారా పొరపాటు జరుగుతున్నప్పుడు, మనిషి పక్కత్రోవ పడుతున్నప్పుడు, మనిషి బలహీనతగా ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, దేవుడు రాజుల ద్వారా మాట్లాడతాడు. దావీదు ద్వారా మాట్లాడాడు, నాతాను ద్వారా మాట్లాడాడు. ఎంతో మంది ద్వారా దేవుడు ఎందుకు మాట్లాడాడు అంటే, మనిషి విషయంలో దేవుడు తీసుకున్న నిర్ణయము చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, చాలా స్పష్టంగా ఉంటుంది. దేవుడు మరి ముఖ్యంగా దేవుడు ఎలాంటోడంటే ప్రియులారా, అడ్జస్ట్ అయ్యేవాడు కాదు. మనల్ని అడ్జస్ట్ చేస్తాడు, మనల్ని సరిచేస్తాడు, కానీ ఆయన సరి చేసుకోడు. ఎందుకు అంటే, మనము పొరపాటు చేస్తాం కానీ ఎప్పుడు దేవుడు పొరపాటు చేయడు. మనము తప్పు చేస్తాం కానీ దేవుడు ఎప్పుడు తప్పు చేయడు. అందుకే దేవుడు మనల్ని సరిచేయటానికి దేవుడు 66 పుస్తకాలని మనకు అనుగ్రహించాడు. మనల్ని సరిచేయటానికి. మనల్ని ఎందుకు సరిచేయాలనుకున్నాడు అంటే, మనము లోపము కలిగి జీవిస్తున్నాం కాబట్టి, ఎందులోనో పొరపాటు చేస్తున్నాం, ఎందులోనూ తప్పిపోతున్నాం, ఎందులోనూ మనం బలహీనమైపోతున్నాం, ఎక్కడో ఒక దగ్గర కాలజారిపోతున్నాం. అందుకే దేవుడు ప్రతి మనిషిని సరిచేస్తూ రోజు రోజు సరిచేస్తున్నాడు. ఒక్కరోజు సరిచేసి దేవుడు వదిలిపెట్టేవాడు కాదు సుమా. రోజు రోజు సరిచేస్తాడు, రోజు రోజు మనిషికి బుద్ధి చెప్పుతాడు, రోజు రోజు మనిషిని హెచ్చరిస్తాడు దేవుడు. అలాంటి విషయాన్ని బైబిల్లో నుంచి మనము ఆలోచిద్దాం. ఈరోజు బైబిల్లో ఒక సందర్భం గురించి ఆలోచిద్దాం. అందుకే నేను ముందే చెప్పాను, దేవుడు ప్రతి వాళ్ళతో మాట్లాడతాడు, ప్రతి వాళ్ళని హెచ్చరిస్తాడు. ప్రవక్తలైనా, రాజులైనా, రాణులైనా, భక్తులైనా ఎవరిని దేవుడు విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. వాడు ఎంతటి వాడైనా సరే, వాళ్ళెంతటి వాళ్ళైనా సరే దేవుడు విడిచిపెట్టేవాడు మాత్రం కాదు. హెచ్చరిస్తాడు, సరిచేస్తాడు. దేవుడు వారిని మంచి మార్గములో పెడతాడు. అలాంటి కొత్త నిబంధనలో ఒక సందర్భము చోటు చేసుకున్నది. ఒక సందర్భము ప్రకటన గ్రంథములో 7 సంఘాలు మనకు కనిపిస్తాయి. బైబిల్లో 7 సంఘాలు మనకు కనిపిస్తాయి. ఆ 7 సంఘాలలో నుంచి ఒక సంఘం విషయంలో దేవుడు ఆ సంఘాన్ని ఎలా హెచ్చరిస్తున్నాడో మనం ఈరోజు ఆలోచిద్దాం. ఎందుకంటే సంఘాన్ని కాపరి హెచ్చరిస్తే సంఘము ఒప్పుకోదు ప్రియులారా. సంఘాన్ని కాపరి గట్టిగా హెచ్చరించాడు అనుకోండి, సంఘాన్ని కాపరి, ఒక సంఘాన్ని కాపరి గట్టిగా హెచ్చరిస్తే వచ్చే వారం ఆయనకి ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చేస్తుంది. ఎందుకంటే సంఘాన్ని కాపరి గట్టిగా హెచ్చరించకూడదంట, సంఘాన్ని కాపరి గట్టిగా గద్దించకూడదంట. అలాంటి సమాజం మారిపోయింది ఈరోజు. గట్టిగా సంఘ కాపరి గట్టిగా మాట్లాడితే ఆయన పైన సనుగుకోవటం, ఆయన పైన సెటర్లు వేయటం, ఆయనని తొలగించటం. చూడండి, ఆలోచించండి. ఒక స్ట్రేట్ ఫార్వర్డ్గా సంఘ కాపరి మాట్లాడితే ఎవరికి నచ్చదు ఈరోజు.
వాళ్ళకి నచ్చింది సంఘ కాపరి చేయాలి, కానీ సంఘ కాపరికి నచ్చింది సంఘస్థులు చెయ్యరు ఈరోజు. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ సంఘాలు కొన్ని ఉన్నాయి సమాజంలో. ఎంటర్టైన్మెంట్ సంఘాలు, ఆ సంఘాలు ఎలా ఉంటాయంటే డ్యాన్స్ వేయించకపోతే ఆ రోజంతా మనశ్శాంతిగా ఉండదంట. ఆ రోజు నవ్వించకపోతే ఆ రోజు మనశ్శాంతిగా ఉండదంట. అంటే సంఘములో ఎంటర్టైన్మెంట్గా ఉండాలంటే నవ్వించాలి, గెంతులు వేయాలి, జోకులు వేయాలి. అప్పుడే సంఘస్థులకి తృప్తిగా ఉంటుందంట. వాక్యముతో ఖండిస్తే ఒప్పుకోరంట, వాక్యముతో బుద్ధి చెప్పితే ఒప్పుకోరంట, వాక్యముతో సరిచేస్తే ఒప్పుకోరంట. ఈరోజు నేటి సంఘాలకి ఏం అవసరం తెలుసా? ఎంటర్టైన్మెంట్ అంటే డ్యాన్సులు, జోకులు, నవ్వించుకోవటాలు, టచ్ అని చెప్పుకోవటాలు, ఇవన్నీ సంఘములు ఎక్కువయ్యేసరికి వాక్యముతో ఎవరైనా గద్దిస్తే ఊరుకోవటం లేదు. ఎందుకు ఊరుకోవటం లేదంటే వాళ్ళకి గద్దింపులొద్దు, నవ్వింపులు కావాలి. గద్దింపులతో బాగుపడే జీవితం వాళ్ళకొద్దు, నవ్వింతులతో నరకపాలయ్యే అవకాశం వాళ్ళకి కావాలి. అందుకే దేవుడు 7 సంఘాలు, ప్రకటన గ్రంథములో 7 సంఘాలలో ఒక సంఘము, ప్రారంభ సంఘము, ఎఫెసు సంఘం. ప్రారంభ సంఘాన్ని దేవుడు కొన్ని విధాలుగా తప్పు పడుతున్నాడు. సంఘం బాగానే ఉంది, సంఘం చక్కగా సాగుతుంది, సంఘం చక్కగా వెళుతూ సంఘము రోజు చక్కగా వెళుతూ ఎక్కడో ఒక దగ్గర సంఘము బలహీనపడిపోయింది. ఇప్పుడు బలహీనపడిపోయిన సంఘాన్ని దేవుడు హెచ్చరించకపోతే ఎలా? ఈరోజు మన సంఘాలలో మరి చాలామంది చేస్తున్న పొరపాటులుంటాయి. చాలామంది చేస్తున్న పొరపాటులను కాపరి హెచ్చరించకపోతే మరి ఎవరెచ్చరిస్తారండి? మీరు ఆలోచించండి. స్టూడెంట్ తప్పు చేస్తుంటే కాలేజీలైనా స్కూల్లోనైనా మాస్టరు హెచ్చరించాలి. అప్పుడే వాడు సరి అయిన మార్గంలో ఉంటాడు, సరి అయిన బాటలో ఉంటాడు. అక్కడ స్టూడెంట్ తప్పు చేస్తున్న మాస్టరు చూసుకుంటూ కూర్చున్నాడు అనుకోండి, ఆ స్టూడెంట్ భవిష్యత్తు పాడైపోద్ది. ఇప్పుడు సంఘములో పొరపాటులు చేస్తున్న వారిని కాపరి గద్దించకపోతే, కాపరి హెచ్చరించకపోతే వారి భవిష్యత్తు పాడైపోద్ది. అందుకే దేవుడు సంఘాన్ని హెచ్చరిస్తున్న మాటలు, తొలి సంఘం ఎఫెసు సంఘం, ఆ సంఘములో దేవుడు హెచ్చరిస్తున్న మాటలు, ఆ సంఘం చాలా గొప్పదంట, గొప్ప సంఘం, చక్కగా ఉంది సంఘం. కానీ ఆ సంఘములో ఒకటి కొదువుగా కనిపించింది దేవుడికి. ఆ సంఘములో ఒకటి కొదువుగా కనిపించింది. అందుకే హెచ్చరిస్తూ ఏమని మాట్లాడుతున్నాడు? ప్రారంభము నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము, 7 నక్షత్రములను తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులేవనగా. సంఘానికి మాట్లాడుతూ సంఘానికి ఉత్తరాన్ని రాస్తున్నాడు యోహాను గారు సంఘాలకి ఉత్తరాన్ని రాస్తున్నాడు. యోహాను గారితో దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో మాట్లాడాడు. బాగా ఆలోచించండి. చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. అబ్బా, ఏం సంఘం అండి! అద్భుతమైన సంఘం. ఏమంటుంది? నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. నీవు దుష్టులను సహింపవలనని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని
పరీక్షించి వారు అబద్ధికులని నీవు గ్రహించుకొంటివని. అంటే ఆ సంఘములో, ఆ పరిసర ప్రాంతాలలో ఎలాంటి వాళ్ళు ఉన్నారంట? అపోస్తులు కాకయే అపోస్తులు అని చెప్పుకొని తిరుగుతున్న వారిని పరిశోధన చేశారంట. అలాంటి సంఘం ఎఫెసు సంఘం. అబద్ధికులు, వాళ్ళు అపోస్తులు అని చెప్పుకుంటున్నారంట. అపోస్తులు అంటే ఎంతమంది ఉన్నారు బైబిల్లో మనకి? 12 మంది శిష్యులు, చివరివాడు 13వ వాడు పౌలు గారు. అసలు మరి ఈ పత్రిక రాస్తున్నది కూడా ఎవరింతకి? యోహాను గారు. యోహాను గారు కూడా అపోస్తులుడు, యేసు ప్రేమించే శిష్యుడు. యోహాను కూడా అపోస్తులుడే. మరి అపోస్తుల మధ్య వేరే అపోస్తులు వచ్చి, దొంగ అపోస్తులు వచ్చి మేము అపోస్తులము అని చెప్పుకుంటే అసలు ఒరిజినల్ అపోస్తులుడికి ఎలా ఉంటుంది? ఒరిజినల్ అపోస్తుడికి ఎలా ఉంటుందండి? అసలు ఒరిజినల్ అపోస్తులుడు ఎలా ఉంటాడంటే మండిపోతుంటాడు. మేము కదా అపోస్తులము, మేము కదా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకున్నది, మరి వీళ్ళెవరు అని వాళ్ళని పరీక్షించారంట ముందు. మళ్ళీ చదువుకుందాం. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి, అపోస్తులు వారిమని పరీక్షించి. అప్పుడు పోలీస్ వ్యవస్థలో, సినిమా వ్యవస్థలో అక్కక్కడ మనం చూస్తున్నాం ఏంటంటే నకిలీ పోలీసుల మధ్యలో ఎవడో ఒకడు యూనిఫామ్ వేసుకొని ఫేక్ ఐడి తయారు చేసుకొని పోలీసుల మధ్యలో తిరుగుతుంటాడు. ఎవరో ఒక్క రోజు వాడిని ఏం చేస్తారంటే పట్టుకుంటారు. మీరు బాగా ఆలోచించండి. అంటే సమాజములో కూడా ఇలాంటి వాళ్ళు ఈరోజు చూడండి. ఇలాంటి వాళ్ళు ఈరోజు సినిమా యాక్టర్లు ఒరిజినల్ ఉన్నారు, డూప్లికేట్లు వాళ్ళు ఉన్నారు. రాజకీయ నాయకులు ఒరిజినల్ ఉన్నారు, డూప్లికేట్ వాళ్ళు ఉన్నారు. ఒరిజినల్ పోలీసులు ఉన్నారు, డూప్లికేట్ పోలీసులు ఉన్నారు. ఒరిజినల్ అపోస్తులు ఉన్నారు, డూప్లికేట్ అపోస్తులు కూడా వచ్చేసారు. దొంగ నోట్లు ఒరిజినల్, డూప్లికేట్ ఉన్నట్లు, ఫేక్ కరెన్సీ వచ్చినట్లు డూప్లికేట్ అంటే ఫేక్ అపోస్తులు కూడా వచ్చారంట. వారిని యోహాను గారు ఏం చేశాడంట? సంఘము పరీక్షించి. ఎంత బలమైన సంఘం మీరు ఆలోచించండి. సంఘానికి ఆ క్వాలిటీ ఉండాలి. ఎప్పుడు మీరు ఆలోచించండి, సంఘానికి ఒక క్వాలిటీ ఉండాలి. ఏంటి అంటే అసలు ఏ ప్రసంగికుడు సంఘములోకి వచ్చినా ఆ సంఘం అంతా కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఏంటో తెలుసా? అసలు ఈయన మంచోడా చెడ్డోడా? ఈయన బోధ మంచిదా చెడ్డదా? అసలు వేషం వేసుకున్నాడా? నిజమైన బోధకుడా? ఈయన డబ్బుల కోసం బోధ చేస్తున్నాడా? నిజంగా సేవ చేయాలని బోధ చేస్తున్నాడా అని ఐడెంటిఫై చేసే హక్కు, అధికారం సంఘానికి ఉంది. అందుకే ఎఫెసు సంఘం ఏం చేస్తుందంట తెలుసా? ఎఫెసు సంఘం ఏం చేస్తుందంటే దుష్టులను ఏం చేస్తుందంట? నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తులు కాకయ తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి. అంటే ఎఫెసు సంఘం ఎంత గొప్ప పనిలో ముందుకు సాగుతుంది. ఎంత గొప్ప సంఘం మీరు ఆలోచించండి. ఇంత గొప్ప సంఘము ఏం చేస్తుందంట? దుష్టులను పసిగడుతుందంట. ఇంకోటి, ఆ సంఘం ఎంత బాధ్యత కలిగి ఉంది అంటే నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేనెరుగుదును. అంటే మంచి క్రియలు చేస్తుంది, మంచి కష్టపడుతుంది, సహించుకునే సహనము కలిగిన సంఘము ఎఫెసు సంఘం. ఇంత రిజల్ట్ ఇచ్చాడు దేవుడు ఆ సంఘం విషయంలో, ఇంత గొప్పగా చెప్పాడు దేవుడు ఆ సంఘం విషయంలో. కింద ఆలోచిద్దాం.
కనుగొంటివనియు నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేనెరుగుదును. నీవు అలయలేదని నేను ఎరుగు. భారము భరించి కూడా ఎంత భారము భరించిందో మీరు ఆలోచించండి. సంఘం సహనం కలిగి ఉంది, చక్కగా సహనముతో క్రియలు చేస్తుంది, కష్టపడుతుంది. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి, నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. ఇక్కడ పొరపాటు జరిగింది సంఘములో. క్రియలు బాగానే జరుగుతున్నాయి. ఏమంటే అంత సహనం కలిగి ఉన్నారు, కష్టపడుతున్నారు, అన్నీ చక్కగా ఉన్నాయి, అన్నీ చక్కగానే ఉన్నాయి. కానీ ఏమి తగ్గిపోతుందో తెలుసా? దేవుడు ఏమి తగ్గిపోతుందని హెచ్చరించాడో తెలుసా? ఆయనను దేవుడు పసిగట్టేవాడు, దేవుడు అంతరంగాన్ని ఎరిగేవాడు, దేవుడు చక్కగా నిర్ణయాలు తీసుకునేవాడు. మనిషిలాగా తొందరపాటు నిర్ణయాలు తీసుకునేవాడు కాదు ప్రియులారా. ఇవన్నీ ఎఫెసు సంఘములో అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఒక్కటి లోపించిందంట. ఎప్పుడు లోపిస్తుంది మీరు ఆలోచించండి. క్రియలు బాగానే ఉంటాయి, కష్టపడుతున్నారు, మీటింగులు చేస్తున్నారు, అన్నీ బాగానే జరుగుతున్నాయి. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ముందు చాలా బాగుండేవాడండి, ఇప్పుడు అలా కనిపించటం లేదండి అంటున్నారు. మీరు బాగా ఆలోచించండి. ఈరోజు క్రైస్తవులు జీవితం ఎలా మారిపోయింది అంటే, ఈరోజు క్రైస్తవులు ఎలా మారిపోయారు అంటే ప్రియులారా, ముందుండిన ప్రేమని ఈరోజు వదులుకున్నారు. బాప్తీసం తీసుకున్నప్పుడు ఏ ప్రేమ అయితే ఉందో, దేవునిలోకి వచ్చేటప్పుడు ఏ ప్రేమ అయితే ఉందో, సంఘములోకి వచ్చిన తర్వాత కొన్ని సంవత్సరాలైన తర్వాత ముందుండిన ప్రేమను, బాప్తీసం తీసుకున్నప్పుడు ఉండిన ప్రేమను కొన్ని సంవత్సరాలైన తర్వాత ఆ ప్రేమను వదిలిపోయారు, ఆ ప్రేమలో నుంచి దూరం అయిపోయారు. మీరు బాగా ఆలోచించండి. మొదటిగా పెళ్లి చేసుకున్న రోజు, మొదటి రోజు పెళ్లి రోజు ఎంత ఆనందంగా ఉంటారో భార్య భర్తలు, 2 సంవత్సరాల తర్వాత ఆ రోజున్న ఆనందం 2 సంవత్సరాల తర్వాత ఆవిరైపోయి ఉంటుంది. మొదటి రోజు ప్రేమించుకున్న రోజు ఉన్న ఆనందము కొన్ని రోజుల తర్వాత ఆ ప్రేమ ఆవిరైపోద్ది. మీరు బాగా ఆలోచించండి ప్రియులారా. ఈరోజు మనిషిలో దేవుడు చూస్తున్న ప్రేమ ఎందుకు మాయమైపోతుంది, ఎందుకు ఆవిరైపోతుంది? అది సంఘములో కావచ్చు, అది సమాజంలో కావచ్చు. సంఘములో కూడా మనుషుల్లో రోజు రోజుకి అన్నీ బాగానే ఉన్నాయి. చర్చికి వస్తున్నారు, పాటలు పాడుతున్నారు, దేవుడి కోసం ఇస్తున్నారు, పండగకి డెకరేషన్ చేస్తున్నారు, బీదలకి అన్నదానం చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ ప్రేమ లేదంట. అవన్నీ చూపించుకోవటానికి చేస్తున్నారు. మరి ప్రేమ లేకుండా చేస్తున్నారు అంటే చూపించుకోవటానికి. అందుకే నీ క్రియలు బాగున్నాయి, నువ్వు కష్టపడుతున్నావు, నీ సహనం కలిగి ఉన్నావు, నా నామము నిమిత్తం భారం కలిగి ఉన్నావు, అన్నీ బాగానే ఉన్నాయి నీలో. ఎఫెసు సంఘమా అన్నీ బాగానే ఉన్నాయి నీలో, కానీ నీ మీద ఒక తప్పు మోపుతున్నాను అంటున్నాడు. నీ మీద ఒక తప్పు మోపుతున్నాను, నీ ఒక్క దగ్గర బలహీనమైపోయావు. అదేంటి తెలుసా? నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేనెరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీ మీద ఒక తప్పు మోపవలసిన అవసరత నాకు వచ్చింది. ఎందుకు అంటే నీవన్నీ బాగు చేస్తున్నావు, కానీ నీలో ఉన్న ప్రేమ తగ్గిపోయింది.
అందుకే మీరు బాగా ఆలోచించండి. దేవుడు అన్ని పరిశోధన చేసేవాడు, అన్ని చూసేవాడు. అన్నీ బాగానే ఉన్నాయా? ఎక్కడో ఒక దగ్గర లోపం వచ్చింది. సంఘానికి ప్రేమ కొదువైపోయింది. అసలు ప్రేమ ఎప్పుడు కొదువు అవుతుంది మీరు ఆలోచించండి. ప్రేమ ఎప్పుడు తగ్గిపోతుంది? యేసుక్రీస్తు వారు మంచి మాట అన్నాడు తెలుసా? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అక్రమము విస్తరించుట చేత అనేకులు ప్రేమ చల్లారును. అంటే మన ప్రేమ చల్లారిపోతుంది అంటే అక్రమము విస్తరిస్తుంది అని అర్థం. అక్రమము విస్తరిస్తుంది. అక్రమముతో పాటు దోపిడి విస్తరిస్తుంది. అబద్ధాలు విస్తరిస్తున్నాయి, మోసాలు విస్తరిస్తున్నాయి. మనము చేసే కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు కాదు, అన్ని దోపిడి కార్యక్రమాలు. దోపిడి కార్యక్రమాలు చేస్తూ క్రమముగా బ్రతకకుండా అక్రమముగా బ్రతుకుతున్నాము కాబట్టే మన లోపలున్న ప్రేమ చల్లారిపోతుంది. మన లోపలుంటున్న ప్రేమ చల్లారిపోవటానికి గల కారణం ఏంటంటే అక్రమం మనలోకి ఎలా విస్తరిస్తుందో తెలుసా? ఈ లోక ఆశలు. బయటున్న ఆశలని లోపలికి తీసుకున్నాం. బయటున్న ప్రపంచపు రంగుల వలయాన్ని, రంగుల ప్రపంచాన్ని లోపలికి తీసుకున్నాం. లోపలికి వెళ్ళేసరికి ఆశలు ఎక్కువయ్యేసరికి మనలో ఉంటున్న ప్రేమ చచ్చిపోతుంది, చల్లారిపోతుంది, అక్రమము విస్తరిస్తుంది. నీ మీద ఒకటి తప్పు మోపవలసిన అవసరం వచ్చింది. అదేంటి తెలుసా? నువ్వు సహనం కలిగి పని చేస్తున్నావు, నీ దగ్గర ఓపిక ఉంది, నీ క్రియలు బాగున్నావు, నీవు కష్టపడుతున్నావు, కానీ నీ మీద ఒకటి తప్పు మోపవలసిన అవసరం వచ్చింది. అదేంటి తెలుసా? నీకు ముందు ఉండిన ప్రేమ, నీకు స్టార్టింగ్లో ఉండిన ప్రేమ, సంఘములోకి వచ్చిన రోజున్న ప్రేమ, తాళి కట్టించుకున్న రోజున్న ప్రేమ, ప్రేమించుకున్న రోజు ఉన్న ప్రేమ, రోజులు గడిచే కొద్దీ ప్రేమ ఆవిరైపోయింది. బాప్తీసం తీసుకున్న నెల రోజులు సంఘానికి రోజు వస్తాడు. నెల గడిచిన తర్వాత మెల్లమెల్లగా ఆబ్సెంట్ అయిపోతాడు. ఇంక మొత్తానికి మానేస్తాడు, ఇంకా లోకంలో కలిసిపోతాడు. పెళ్లి చేసుకున్న నెల రోజులు, 4 నెలలు రోజులు అడిగినదల్లా ఇస్తాడు భార్యకి, అడిగినదల్లా ఇస్తాడు. 6 నెలల తర్వాత అడిగిన దానికి గ్యాప్ అయిపోద్ది. అందుకే ఒక్కొక్క సంఘాలలో ఈరోజు చూడండి, ఆ రోజు ఎఫెసు సంఘములో ప్రేమ తగ్గిపోయిందని దేవుడు వ్రాత రూపములో బైబిల్లో మనకు రాయించాడు. ఈరోజు నేటి సంఘాలలో కూడా అదే పరిస్థితి. ఈరోజు కాపరి గట్టిగా హెచ్చరిస్తే ఈరోజు కాపరినే పీకేస్తున్నారు. ఈరోజు కాపరి గద్దించటానికి వెళితే కాపరిని అక్కడి నుంచి తొలగించేస్తున్నారు ఈరోజు. ఎందుకు అంటే ముందుండిన ప్రేమ ఈరోజు సంఘములో లేదు ప్రియులారా. మొదటి శతాబ్దములో సంఘములో చోటు చేసుకున్న ప్రేమ, మొదటి శతాబ్దములో సంఘాలలో ఉంటున్న ప్రేమ, సంఘాన్ని ప్రారంభించిన రోజున్న ప్రేమ కొన్ని రోజుల తర్వాత సంఘములో నుంచి ఆ ప్రేమ ఆవిరైపోద్ది. అంటే మీరు బాగా ఆలోచించండి. చుట్టాలు మన ఇంటికి వచ్చారనుకోండి, ఆ రోజున్న ప్రేమ 4 రోజుల తర్వాత ఆ చుట్టాల పైన ప్రేమ ఏమైపోద్ది? ఆవిరైపోద్ది. మొదటి రోజు చుట్టాల మీద ఉన్న ప్రేమ 4 రోజుల తర్వాత ఆవిరైపోతుంది. అదేనండి, మనం అక్కడే బలహీనపడిపోతున్నాం. కానీ దేవుని ప్రేమ ఏ రోజు కూడా తగ్గిపోలేదు. దేవుని ప్రేమ ఏ రోజు ఇంచ కూడా, రవంతు కూడా దేవుని ప్రేమ తగ్గిపోలేదండి. ఆయన ప్రేమామయుడు, ఆయన దయామయుడు, లోకమును ఎంతో ప్రేమించేవాడు. ఆయన ప్రేమామయుడు కాబట్టి ఆయనలో ప్రేమ తగ్గటానికి వీలు లేదు, ఆయనలో ప్రేమ అయిపోవటానికి వీలు లేదు. ప్రేమామయుడులో నుంచి ప్రేమ ఎలాగా తక్కువైపోద్దండి? ప్రేమని పంచాడు నీకు. మొదటగా ఆయనే మనలను ప్రేమించాడంట.
ఫస్ట్ మనల్ని ఎవరు ప్రేమించారంటే అమ్మ నాన్నలు కాదు. ఫస్ట్ మనల్ని ఎవరు ప్రేమించారంటే భార్య కాదు. ఫస్ట్ మనల్ని ఎవరు ప్రేమించారంటే లవర్ కాదు. ఫస్ట్ మనల్ని ఎవరు ప్రేమించారంటే అన్నదమ్ములు కాదు. ఫస్ట్ మనల్ని ఎవరు ప్రేమించారంటే దేవుడు. ఫస్ట్గా దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆయనే మొదట మనలను ప్రేమించెను. ఆయన ప్రేమించిన తర్వాత నీవు ఆయన్ని ప్రేమించటం స్టార్ట్ చేసావు. అది కూడా ఎంత ప్రేమ! వారానికి ఒక్క ప్రేమ, వారానికి కొంత ప్రేమ. దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం దేవుడి మీద ప్రేమ పొంగుకొని వస్తుంటుంది. తర్వాత ప్రేమలే దోమలే. అంటే మీరు బాగా ఆలోచించండి. ఆయన ప్రేమ నేటికి మనుషుల పైన ఉన్న ప్రేమ తగ్గలేదు. అలా ప్రేమ తగ్గలేదు అనటానికి సూర్యుడు అలాగే ఉన్నాడు, చంద్రుడు అలాగే ఉన్నాడు, భూమి అలాగే ఉంది, వర్షం అలాగే కురుస్తున్నాడు. అన్ని యాజ్ ఇట్ ఈజ్గా దేవుడు మనిషికి ఇచ్చాడు అంటే దేవుని ప్రేమ తగ్గలేదు, కానీ మనిషి ప్రేమ తగ్గిపోయింది. దేవుడు చూపించిన ప్రేమ సొసైటీలో, సమాజంలో తగ్గలేదు, కానీ ఈరోజు మనుషుల్లో దేవుడు ప్రేమ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది అంటే అక్రమము విస్తరిస్తుంది మనుషులో, కోరికలు ఎక్కువైపోతున్నాయి మనుషులో, అహంభావం ఎక్కువైపోతుంది మనుషులో. అందుకే దేవుడు ఇచ్చిన ప్రేమ మనుషుల్లో నుంచి దూరం అయిపోతుంది. యేసుక్రీస్తు వారి ప్రేమ మనకు అర్థమైందా? ఆయన త్యాగము మనకు అర్థమైందా? ఆయన సహనము మనకు అర్థమైందా? ఆయన కష్టం మనకు అర్థమైందా? కాలేదు. పరిశుద్ధాత్మ కష్టం మనకు అర్థమైందా? ఆయన నడిపింపు మనకు అర్థమైందా? కాలేదు. పరిశుద్ధాత్మ కష్టం అర్థం కాలేదు, యేసుక్రీస్తు వారి కష్టం అర్థం కాలేదు, తండ్రి అయిన దేవుని కష్టం అర్థం కాలేదు, వాళ్ళ ప్రేమ మనకు అర్థం కాలేదు. అందుకే మనలోని అక్రమము వచ్చేసింది. మనలోకి అక్రమము చోటు చేసుకున్నదంటే కారణం ఏంటో తెలుసా? దేవుని ప్రేమని మనము అర్థం చేసుకోలేదు. దేవుని ప్రేమని అర్థం చేసుకోలేదు కాబట్టే మనలోకి విషసర్పంలాగా అక్రమం వచ్చేసింది. అందుకే ఎఫెసు సంఘానికి సూటిగా దేవుడు హెచ్చరిస్తున్నాడు. అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ చక్కగా ఉన్నాయి, సహనం ఉంది, క్రియలున్నాయి, కష్టం ఉంది, భారం ఉంది, అంత ఉంది, కానీ నీకున్న ప్రేమను మాత్రము నీ వదులుకున్నావు. నీకున్న మొదటి ప్రేమని నీ వదులుకున్నావని ఎఫెసు సంఘానికి దేవుడు గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. అంటే నేటి కాపరులు కూడా సంఘాలను అలా గద్దించాలి అని దేవుడు మనకి ఎఫెసు సంఘాన్ని మనకు ముందుగా మాదిరిగా పెట్టాడు. అందుకే మీరు బాగా ఆలోచించండి. సంఘాలు బలపడాలి అంటే, సంఘాలు స్టాండర్డ్ అవ్వాలి అంటే, సంఘాలు దేవుని మార్గములు నడవాలి అంటే ఒకడు చేయవలసిన పని అంటే తెలుసా? గద్దించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి. అప్పుడే సంఘాలు బాగుంటాయి. వాళ్ళు గెంతుతుంటే మనం చూసుకొని ఊరుకోకూడదు, వాళ్ళు డ్యాన్సులు వేస్తుంటే మనం చూస్తూ ఊరుకోకూడదు. గద్దించాలి, బుద్ధి చెప్పాలి. ఎందుకంటే వారిని సరి అయిన మార్గంలో పెట్టాలి. అలా గద్దించినప్పుడు ఒప్పుకొని సంఘములో ఉండేవాడే దేవుని బిడ్డ. అలా గద్దించినప్పుడు ఇసుక్కొని బయటికి వెళ్ళిపోయేవాడే అపవాది బిడ్డ. అందుకే గద్దించటం మనిషి పని, హెచ్చరించటం సేవకుని పని. అందుకే దేవుడు ఎఫెసు సంఘాన్ని సూటిగా హెచ్చరించాడు. నీకు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నీకున్న మొదటి ఉన్న నీ ప్రేమను నీవు వదులుకుంటివి. అందుకే మీరు బాగా ఆలోచించండి. డబ్బులు తీసుకునేటప్పుడు ఉంటున్న ప్రేమ డబ్బులు ఇచ్చేటప్పుడు ఉండదు. డబ్బులు తీసుకునేటప్పుడున్న ప్రేమ డబ్బులు ఇచ్చేటప్పుడు ఉండదు. మొదటి రోజు ఇంటికి వచ్చినప్పుడు ఉన్న ప్రేమ ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతున్నప్పుడు ఉండదు. మీరు బాగా ఆలోచించండి. మొదటి రోజు బాప్తిసం తీసుకున్నప్పుడు ఉన్న ప్రేమ, దేవుడి పట్ల ఉన్న ప్రేమ, సంఘం పట్ల ఉన్న ప్రేమ, సేవకుడి పట్ల ఉన్న ప్రేమ కొన్ని రోజుల తర్వాత అన్నీ ఆవిరైపోతాయి. ఎందుకంటే మనిషిలో ప్రేమ తగ్గిపోయేసరికి అన్నీ తక్కువైపోతాయి.
అన్నీ సన్నగిల్లిపోతాయి, అన్నీ జారిపోతాయి. అందుకే మీరు బాగా ఆలోచించండి. దేవుడు సూటిగా హెచ్చరిస్తున్నాడు అంటే ఈరోజు సంఘములో కూడా కాపరి హెచ్చరించాలి, కాపరి గద్దించాలి, కాపరి బుద్ధి చెప్పాలి. ఎవరికి? సంఘస్థులకి. అందుకే సంఘములో కార్యక్రమాలు జరుగుతుంటాయి. జరుగుతున్నప్పుడు సంతోషించకూడదు. ఎక్కడ పొరపాటు జరుగుతుందని ప్రతిదాన్ని గమనించాలి. అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకున్న వారు దొంగ అపోస్తులు మొదటి శతాబ్దములో ఎఫెసు సంఘములో చోటు చేసుకున్నారంట. అందుకే ఈరోజు మన దగ్గర, మన సర్కిల్లో, మన సంఘములో ఎలాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ క్రియలేంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళు ఎలాంటి జీవితం జీవిస్తున్నారు, ఇవన్నీ గమనించవలసింది ఎవరు తెలుసా? సేవకుడు. ఇవన్నీ చూడవలసింది ఎవరో తెలుసా? సేవకుడు. అందుకే సంఘాన్ని దేవుని దగ్గరికి నడిపించటానికి సహనము, క్రియలు, కష్టము, ఓపిక ఎన్ని ఉండాలి సంఘములో. అందుకే దేవుడు చెప్పిన ప్రతి మాటని చక్కగా మనము నేర్చుకొని మన జీవితంలో దేవుని మార్గములో ముందుకు నడవాలని కోరుకుంటూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.